దేవునికి మహిమ కలుగును గాక. నిరాశ ఊబిలోకి దిగిపోతున్నట్టు ఉంటుంది. ఏవేవో అనుకుంటావు, ఎదురు చూస్తూ ఉంటావు, సంవత్సరాలు గడిచిపోయింది, అది జరగదు. ఇంకా 7 పెళ్ళి, రేపు 5 పెళ్ళి, ఎల్లుండి 5 పెళ్ళి అంటావు, సంవత్సరాలు గడిచిపోయి నీకు 30, 32 వస్తాయి, 35 వచ్చింది, పెళ్ళి కాదు. ఇంకా ఆశ ఉంటుందా? ఇంకా నా కోసం ఎవడుంటాడు యేసయ్య? నాకు 35 వస్తే 37 ఏళ్ళు ఎవడుంటాడు పెళ్లి చేసుకోకుండా? ఇంకా పెళ్ళి అయిద్దా నాకు? ఇంకా లేదా ఆశ? స్తోత్రం అని నీకు ఆశ పోయిద్ది. నిరాశలోకి దిగిపోతావు, లోయలోకి వెళ్ళిపోతావు. స్త్రీ అయినా పురుషుడైనా చెప్తున్నానండి. మగపిల్లడు ఉన్నాడు అనుకో, నాకు ఇప్పటికే 40 వచ్చినాయి. ఇంతకాలం పెళ్లి చేసుకోకుండా ఎవరు ఉంటారు? ఆడపిల్లలు నా కోసం. లేదు నాయన, నీకు అలాగ అనిపించవచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఈ శాలమని ఇంతే చెబుతుంటాడులే, నేను చెప్పాను అనుకుంటే నీ కర్మ గాలిద్ది. నేనుగా జీవం గల దేవుడి దగ్గరకు వచ్చావు, నాతో మాట్లాడమని కూర్చున్నావు, ఆయన చేస్తాడు. నీకు ఉపదేశం, జాగ్రత్తగా విను. నీ లైఫ్ని ఎలా డిజైన్ చేయాలో, ఎప్పుడు నీ ఎడల ఏ కార్యము నెరవేర్చాలో ఆయనకు తెలుసు. అందుకే తగిన కాలమందు, నిర్ణయ కాలమందు నీకు ఇవ్వాలనుకున్న ఇస్తాడండి. నిర్ణయ కాలం కావాలి దానికి. నువ్వు అనుకుంటే దేవుడు నిర్ణయించిన సమయం రావాలి, అప్పుడు వస్తుంది నీకు, అది ముందుకు వస్తుంది. ఊహించని రీతిలో కార్యాలు జరుగుతాయి. అన్నీ కూడా టపి అయిపోతే కొలికి వచ్చేస్తావు నువ్వు. అప్పుడు ఇన్నాళ్ల సణుగుడు అంతటికి సిగ్గుపడతావు. ఆ రోజు సారీ ప్రభువా, చాలా సణిగాను నాయన అని ఏడ్చావులే పో అంటాడు. స్తోత్రం, హల్లెలూయా చెప్పు గట్టిగా. నాకు 35 వచ్చినట్టారే, 37 ఉంటాడాడు, వానితో మాట్లాడతాడు, ఆయన కార్యం చేస్తాడు. నీకెందుకు? ఇంకా ఎప్పుడు జీవితంలో భౌతికంగానైనా, సేవా సంబంధంగానైనా, ఆధ్యాత్మికంగానైనా నా దేవుడు కదిలితే నేను కదులుతా. నా దేవుడు అసలు ఎప్పటికీ కదలకపోతే నేను కూడా ఎప్పటికీ కదలను, ఇంతే కూర్చుంటా. నా దేవుడు ఇస్తే తీసుకుని, నా దేవుడు కదిలితే కదులుతా, నా దేవుడు వదిలితే అలాగే ఉంటా. నా దేవుని చిత్తమే. ఆయన బలీయమైన చేతి కింద దీనురాలనే కాచుకుంటా అనే హృదయం మనకెప్పుడు, సేవకులైనా విశ్వాసులైనా దేవుని ముందు కనిపెట్టేటప్పుడు ఇలాంటి మైండ్తో కూర్చోవాలి. నీ హస్తపు నీడకు పరుగెత్తగా